హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ నడుస్తున్న పటాస్ మూవీ నుంచి ఒక లవ్ సాంగ్ అయితే వీడియో చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డెమో వీడియో చూడండి. అమ్మడు వండాలే ఫ్రూట్ సలాడే డెమో వీడియో అయితే చూసారు కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ అనే లింక్ ఉంటాయి. అవి రెండు అలక్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేయండి. ఈ వీడియోని అయితే ఫుల్గా చూడడానికి అయితే ప్రయత్నించండి. ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్వీఎస్ గురించి 176 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. స్టార్టింగ్ లిరిక్స్ అయితే ఉంటాయి. మీరు డైరెక్ట్ 3.13 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి 1 by 1 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకుని ఫోటోని మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి. ఇలా 1 by 1 మీరు ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ కట్ పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకుని మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇంకో ఫోటోస్ క్లిక్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి. 2 ఫింగర్స్ జూమ్ చేసుకోండి ఫోటోని. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇంకో ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత 7.13 సెకండ్ దగ్గర నుంచి లిరిక్స్ ఉంటాయి. మళ్ళీ డైరెక్ట్ మీరు 12.1 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటాయి. పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకున్న ఫోటోని మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి ఫోటోని అయితే కొంచెం జరుపుకోండి ఇటువైపు. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి ఫోటోని. మళ్ళీ ఇలా 1 by 1 బీట్ మార్క్ దగ్గర మీరు ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి. 20.4 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకున్న ఫోటోని. ఇలా అన్ని ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చేయండి. స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చిన తర్వాత ఫోటో మీద ట్యాబ్ వేసి మూవ్ ట్రాన్స్ఫర్ వెళ్ళి కొంచెం జరుపుకొని కీ యానిమేషన్ ఇచ్చేయండి. మళ్ళీ స్టార్టింగ్ ఇంకో కీ యానిమేషన్ ఇచ్చేయండి. స్టార్టింగ్ ఇంకో కీ యానిమేషన్ ఇచ్చిన తర్వాత ఫోటోని అయితే పైకి జరుపుకోండి ఫుల్గా. మళ్ళీ సెకండ్ ఫోటో కూడా సేమ్ కీ యానిమేషన్ ఇచ్చేయండి. మూవ్ ట్రాన్స్ఫర్ వెళ్ళి స్టార్టింగ్ కొంచెం జరిపి ఇంకో కీ యానిమేషన్ ఇచ్చేసి పైకి అయితే జరుపుకోండి ఫోటోని. మళ్ళీ థర్డ్ ఫోటో కూడా సేమ్ కీ యానిమేషన్ అయితే ఇచ్చేయండి. మళ్ళీ ఇక్కడ 6th and 7th ఫొటోస్కి వేరే కీ యానిమేషన్ అయితే ఇచ్చుకోవాలి. సేమ్ కీ యానిమేషన్ అయితే ఇచ్చుకోండి. కాంపోజిషన్ అయితే సేమ్ ఉంటుంది, కాకపోతే ఇటు లెఫ్ట్ సైడ్ జరుపుకోండి ఫోటోని. సెవెంత్ ఫోటో మీద ట్యాప్ వేసి మూవ్ ట్రాన్స్ఫర్ వెళ్ళి కొంచెం జరిపి ఒక కీ యానిమేషన్ ఇచ్చి మళ్ళీ స్టార్టింగ్ ఒక కీ యానిమేషన్ ఇచ్చి లెఫ్ట్ సైడ్ అయితే జరుపుకోండి ఫోటోని. లెఫ్ట్ సైడ్ జరుపుకున్న తర్వాత మళ్ళీ ఇటువైపు వచ్చేయండి. ఇటువైపు వచ్చిన తర్వాత స్టార్టింగ్ ఫోటో మీద ట్యాప్ వేసి మూవ్ ట్రాన్స్ఫర్ వెళ్ళి కీ యానిమేషన్ అయితే ఇచ్చుకోండి కొంచెం జరిపి. మళ్ళీ స్టార్టింగ్ ఇంకో కీ యానిమేషన్ ఇచ్చి పైకి అయితే జరుపుకోండి ఫోటోని. పైకి జరుపుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ ఫోటో మీద ట్యాప్ వేసి మూవ్ ట్రాన్స్ఫర్ వెళ్ళి కీ యానిమేషన్ అయితే ఇచ్చేయండి కొంచెం జరిపి. మళ్ళీ స్టార్టింగ్ ఇంకో కీ యానిమేషన్ ఇచ్చి లెఫ్ట్ సైడ్ అయితే జరుపుకోండి.
ఒక ఫోటో పైకి ఒక ఫోటో లెఫ్ట్ సైడ్కి ఇలా అయితే కీ యానిమేషన్ ఇచ్చేయండి. అన్ని ఫొటోస్కి ఒక ఫోటో పైకి, మళ్ళీ సెకండ్ ఫోటో లెఫ్ట్ సైడ్కి ఇలా అయితే కీ యానిమేషన్ ఇచ్చేయండి మీరు. తర్వాత ఇలా అన్ని ఫొటోస్ సెలెక్ట్ చేసుకుని కీ యానిమేషన్ ఇచ్చిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఆర్వీఎస్ గురించి ఎఫెక్ట్ 176 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి ఎఫెక్ట్. మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్ ఓపెన్ చేయండి. బీట్ మార్ ఓపెన్ చేసిన తర్వాత ఈ ఎఫెక్ట్ని పైనుంచి వచ్చే ఫొటోస్కి మాత్రమే ఇవ్వండి. పైన జరుపుకున్నాం కదా ఆ ఫొటోస్కి మాత్రమే పేస్ట్ చేయండి. ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. మళ్ళీ ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. మళ్ళీ ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. పైన జరుపుకున్న ఫొటోస్కి మాత్రమే పేస్ట్ చేయాలి ఎఫెక్ట్. మళ్ళీ ఇటువైపు జరుపుకోండి, లాస్ట్ ఇటు. మళ్ళీ 12.1 సెకండ్ దగ్గర నుంచి ఈ ఫోటో అయితే పైకి జరుపుకున్నాం కాబట్టి ఈ ఫోటోకి పేస్ట్ చేసేయండి. తర్వాత ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటోకి పేస్ట్ చేయండి. తర్వాత మళ్ళీ ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటోకి పేస్ట్ చేయండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటోకి పేస్ట్ చేసేయండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చి ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత సెకండ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి ఎఫెక్ట్. మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్ ఓపెన్ చేయండి. బీట్ మార్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు లెఫ్ట్ సైడ్ జరుపుకున్నాం కదా ఆ ఫొటోస్కి మాత్రమే ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయాలి. ఇక్కడ 2 ఫొటోస్కి పేస్ట్ చేయాలి. ఈ ఫోటోకి అండ్ 7th ఫోటోకి, 6th ఫోటోకి అండ్ 7th ఫోటోకి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయండి. తర్వాత ఇటువైపు జరుపుకొని ఇక్కడ, తర్వాత మళ్ళీ ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. తర్వాత స్టార్టింగ్ వచ్చేయండి. స్టార్టింగ్ వచ్చిన తర్వాత ఇలా అయితే ఉంటుంది మీ వీడియో. మన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.